సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఊరట దక్కింది. ఇక గతంలో హైడ్రా నుంచి నోటీసులు అందుకున్న వారిలో తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు. అయితే తాజాగా దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై దుర్గం చెరువు నిర్వాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అబ్జెక్షన్లపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుండి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, దుర్గం చెరువు పరిసరాల నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. గతంలోనే హైడ్రా ఇక్కడ ఉన్నటువంటి భవన యజమానులకు నోటీసులు అందజేసి కొంత టైం కేటాయించి ఆ టైంలోపు కూల్చివేసుకోవాలి, లేకపోతే హైడ్రా రంగంలోకి దిగుతుంది అన్నట్టుగా కూడా వీరికి నోటీసు అందజేయడం జరిగింది. వీరందరూ కూడా కమ్యూనిటీ మీ నివాసితులందరూ కూడా హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు హైకోర్టు వారు వేసినటువంటి పిటిషన్ సుదీర్ఘంగా విచారించిన తర్వాత దుర్గం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తోంది. 2016లో జారీ చేసినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నివాసితులు హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అబ్జెక్షన్స్ పై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని, అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నివాసితులు హాజరవ్వాలని, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుంచి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. వీరి అబ్జెక్షన్స్ ఏంటి? 2014లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ సంబంధించి గతంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంది, దాని ప్రకారంగా వీళ్ళందరూ నిర్మాణాలు చేపట్టుకుంటే ఇప్పుడు లేక్ ప్రొటెక్షన్ ఎందుకు ఆబ్జెక్షన్ క్రియేట్ చేస్తా ఉంది, అప్పుడు కొనుగోలు చేసినప్పుడు ఎందుకు లేక్ ప్రొటెక్షన్ అధికారులు వాటిని అడ్డుకోలేకపోయారు, తీరా వందలాది మందిగా అక్కడ కొన్ని ఏళ్ల తరబడి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నటువంటి ఈ టైంలో లేక్ ప్రొటెక్షన్ అధికారులు అప్పుడు గమనించకపోవడము, ఇప్పుడు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడము, హైడ్రా నోటీసులు అందజేస్తూ వీరన్నీ కూడా కూల్చివేసుకోవాలి అనే దానిపై కూడా కొంత సర్వంత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మెషిన్ కాబట్టి దీనిపై తిరుపతి రెడ్డి కూడా గతంలో స్పందించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ తను నిర్మించుకున్నటువంటి భవనం ఇల్లీగల్ లేక్ పరిధిలోకి వచ్చినట్టయితే తన భవనాన్ని తనే సొంతంగా కూల్చుకుంటానంటూ కూడా తిరుపతి రెడ్డి గతంలోనే మీడియా ముందు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నిర్వాసితులంతా కూడా లేక్ ప్రొటెక్షన్ ఏదైతే దుర్గం చెరువు పరిసర ప్రాంతాల నోటీసులు అందుకున్నటువంటి బాధితులంతా కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యి 2014లో జారీ చేసినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వీళ్ళంతా కోర్టు దృష్టికి తీసుకెళ్లి కొన్ని రోజుల పాటు దీనిపైన స్టే విధించాలి. ఇక్కడ లేక్ ప్రొటెక్షన్ అధికారులు దీనిపైన స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వారు ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదు, భూములు కొనుగోలు చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ కి అనుమతులు ఉంటాయంటూ కూడా గతంలో అధికారులు చెప్పి ఇప్పుడు చేతులెత్తేసి కూల్చుకోవాలంటూ కూడా లేక్ ప్రొటెక్షన్ అధికారులు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంపై మాత్రం వీరంతా కోర్టు అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా ఈ స్టే పొందినట్టుగా సమాచారం అందుతోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.